కోలీవుడ్లో సినిమాటిక్ యూనివర్స్కు సృష్టికర్త లోకేష్ కనగరాజ్. యూనివర్స్ అనే ట్రెండ్ని పరిచయం చేసింది కనగరాజే. ఒక సినిమాతో మరో సినిమాకు లింకప్ చేసి కంటిన్యూగా 6-7 సినిమాలు చేయడం అన్నది లోకేష్ యూనివర్స్ లో భాగం. అందులో కథలు మారుతుంటాయి, కానీ నేపథ్యం మారదు. అలాగే హీరోలు మారుతుంటారు. అవసరమైతే మొదటి భాగంలో నటించిన హీరో రెండవ భాగంలో మరో పాత్రలోనూ కనిపించే అవకాశం ఉంటుంది. అదంతా స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఉంటుంది. ఎల్సీయూ నుంచే టాలీవుడ్లో యూనివర్స్ ట్రెండ్ మొదలైంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరిట ఓ యూనివర్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే నిర్మాత నాగవంశీ కూడా బ్యాక్కొటేషన్ డీజేటిల్లు, మ్యాడ్ బ్యాక్కొటేషన్ చిత్రాలను కలుపుతూ ఓ యూనివర్స్ కిందకు తీసుకొచ్చి సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్లో ఇలాంటి యూనివర్స్లు మిరన్ని రావడం ఖాయం. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి మరో డైరెక్టర్ కూడా యూనివర్స్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అతడే వెట్రీ మారన్. కోలీవుడ్లో ఇతడి సక్సెస్ రేట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకతను కలిగి ఉన్నారు. తన సినిమాల ద్వారా మంచి సందేశాన్నందించడం ఆయన ప్రత్యేకత. ఇప్పటికే సింబుతో ఓ సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో వెట్రీమారన్ వీసీయూను పరిచయం చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఉత్తర చెన్నై నేపథ్యంలో సింబుతో సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో బ్యాక్కొటేషన్ వడచెన్నై బ్యాక్కొటేషన్ కథకు తాజా కథను లింక్ చేస్తూ సింబుతో సినిమాకు రెడీ అవుతున్నారుట. అలాగే వెట్రీమారన్ పాత సినిమా కథల నేపథ్యం కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతుందంటున్నారు. దీన్నే వీసీయూగా ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి.